అన్నా ఏం చేస్తున్నావునా? ఏంటి విషయం? అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నావు? అది చూడన్నా, హడావుడి చేస్తున్నారు. అయ్యో, కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి. గోల్ అయిపోయింది. రే ఈడేం సెక్యూరిటీ రా? అన్నా అర్జెంట్ ఏం లేదన్నా, నిదానంగా రా. బ్రో ఇదే కుబేరమో, లైట్ నుంచి వెళ్దాం. సార్ ఇది అగ్రిమెంట్ తాలూకు ప్రూఫ్. నమస్తే మాస్టర్. రావికి నీ కూతురా? అవును మాస్టర్. నీ పేరేంటి? మహిరాణి. వెరీ నైస్ నేమ్. నీకేం కావాలి? చాక్లెటా, ఐస్ క్రీమా? చాక్లెట్. ఏయ్ సార్? చాక్లెట్ తీసుకురా. ఓకే సార్. చెప్పు వికి. మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు. నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు, నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా? అవును మాస్టర్. నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా. ఏం ప్రమోషన్ అది? యుఎఫ్సి మాస్టర్. వాళ్ళ టెక్నిక్స్ ని నువ్వు మ్యాచ్ చేయగలవా? ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం. నీ స్కిల్ లెవెల్, కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా. వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు. నా అకాడమీ పేరు కాపాడాలి కదా. బాబు సార్? అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి. ఓకే సార్. మాస్టర్ అవన్నీ వద్దు. కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌస్ వేసుకుని పైకి రా. బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి. టైర్లో దూరిపోతావా? నాన్నా ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నావా? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్ జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు పందాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బే. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మినీ తగలెట్టి పారదుబ్బాడు. పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం వేయకపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొలుసా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొలుసా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చే వారం నేను వచ్చేస్తానా?
ఆహా ఏం వినయం. తీయమ్మా నువ్వు పెట్టమ్మా. ఏయ్ అక్క నువ్వే పట్టుకో అక్క. ఏంటి ఏం పిల్ల చాలా సేపటి నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ₹1 చిక్ ఇవ్వు. షాంపూ ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రని సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? పక్కింటి వాళ్ళని అడిగా. సీరియస్ గా అడుగుతున్నాను, రేయ్. జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఏ? ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తది? Oh God. ఏమా స్కూలుకు వెళ్లే పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. లేదు అంకుల్, ఆ? బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అందుకే. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావు ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ అంటూ వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు నువ్వు ఏం ఏదో సాధన ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K శాలరీ ఆంటీ, టైంకి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రాకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మా. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ్ ఆ? వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అవ 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, ₹10 సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగారి దగ్గర గాడ్. అంతలా ఏం చేసింది ఆ పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పద పోదాం. అమ్మయ్య, సాధన ఆధారం మోగింది. ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చిపెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. ఇది పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా. ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్య, సాధన ఆధారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంట్రా? ఏయ్, ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అన్నా, ఏంటి? ఒక అరబిందైనా ఇవ్వన్నా, కడుపు అదోలా ఉంటే ఉందన్నా. ఇవ్వనమ్మయ్యా. పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసు ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. రారా. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. ఏయ్, మా ఇంటి బాత్రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? అమ్మా వాడిని వెళ్ళకు, నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏయ్, ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? బాబు, అంత సౌండ్ ఎందుకు? కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా ఉంది. కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో బ్రో. యూ డోంట్ ఫియర్ బ్రో. అరే పోండ్రా బేటా, నేను కిందకు వెళ్తాను బేటా. ఏయ్ పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు. అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా. ఏయ్ ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏయ్, ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తున్నావు? చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో, సాధన మేడం పికప్ పాయింట్ ఇదే. బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రో ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చు. రేయ్, డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో, మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బారే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పుకోండి, మేడం వస్తున్నారు.
ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దు, వెళ్ళి వల్లకాడులో ఉండో. అమ్మా వాడిని వదిలేయమ్మా. మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. చచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట. హే అలెక్సా, ప్లే. నాతో పెట్టుకుంటే అలెక్స్ అన్న ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేటా. నీ కుంతురా రే. మేము కష్టపడ్డాం నాన్న, కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం.